రోజు అయ్యేదే అయింది. మీ అమ్మ అన్నం కూర నేను తినుడు కక్కుడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మరి పప్ప అమ్మ చేసే వంటలు కొంచెం తినుడు అలవాటు చేసుకుంటే ఏమైతుంది? నేను అలవాటు చేసుకున్నాడు కాదు, దాన్ని కొద్దిగా వంటలు మంచిగా ఏమంటేంది. మస్తు ట్రై చేస్తుందటనే కానీ కుదుర్తలేదట. కుదురుడా దాని బొందనా? అసలు దీన్ని కాదు, నాకు పెళ్లి సంబంధం చూసినా ఆ పెద్ద మనిషిది అన్నది. మధ్యగా పెద్ద మనిషి ఏం చేసింది పప్ప? ఏం చేసిందా? పెళ్లి చూపులల్లా పిల్లకు వంట వచ్చా అంటే ఎందుకు రాదు, మా పిల్ల వంట చేస్తే నేనట గొంతుకెళ్దాకా తిని తిని తినలేక కక్కుతానట. ఇప్పుడు కక్కినవుగా పప్ప. అది తిని తిని కక్కుడు కాదు, తినబుద్ధి కాక కక్కుడు. ఏం చేద్దామంటవా? అయ్యో పప్ప, మమ్మీ నీకు ఇంత అన్యాయం చేస్తుందా? అంతే కదా. గందుకనే పొద్దుగాల పల్లెవి టిఫిన్ సెంటర్ల టిఫిన్, మధ్యాహ్నం ఆంటీ హోటల్లో భోజనము, రాత్రి బాలరాజ్ దాబాల బిర్యానీ తింటానరా. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అయ్యో పప్ప, రోజు గిట్లయితే ఎట్లనే? ఏం చేద్దామంటావు మరి? అరే ఇంకో సంవత్సరం చూసి ఇక మంచి అండకుంటే మనం కొత్త మమ్మీని తెచ్చుకుందాంరా. దీన్ని ఏమన్నది? సన్నాక దరిద్రుడా. ఏంది? ఏం లేదు వచ్చిన జోక్ చేస్తా. ఇక అమ్మో నువ్వుడికి వెళ్ళిపో, లేకపోతే మమ్మీ నన్నంతది. నేను పోయి టిఫిన్ చేసేస్తా. అమ్మ మన చెట్టుకు మామిడికాయలు ఉన్నాయా? ఏంది మన చెట్టు? మన చెట్టు కాదు, మా చెట్టు. అయ్యో మనం ఒకటని అడిగినా ఒక మామిడికాయ తెంపియరాదు? ఏంది నీక? నేను ఎవరికైనా తెంపిస్తా, నీకు అస్సలకే తెంపి. ఏందమ్ము డైరెక్ట్ అట్లాంటివి? అట్లా అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. మరి నువ్వు మొన్న కర్బూజా తిన్నావు, నాకు ఇచ్చిన మరి నాకు బాధ అనిపించదా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆ కర్బూజకాయ నేనే అడగచ్చుకున్నా, అడగచ్చింది నీకేమి ఇవ్వాలని ఇయ్యలే. ఆ కర్బూజకాయ నీదైనా నువ్వు ఇవ్వవు కానీ సాయంత్రం రాపు తెంపిస్తా. అమ్ము సాయంత్రం అయితే ఖచ్చితంగా ఇస్తావు కదా? ఇస్తా, ఖచ్చితంగా ఇస్తానే. ఒక్కసారి చెప్పిందంటే 100 సార్లు చెప్పినట్టు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నాకు ఇస్తానని మాట అమ్ము. మాటిస్తున్నాను షేర్ ఖాన్. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్. నా మాటే శాసనం. నీ మాటలో నిజం ఉంటే సాయంత్రం మామిడికాయలు ఇచ్చి నిరూపించుకో. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే కుదాహుమాయ్. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. ఎందుకు ఇదే ఓరక్షన్ అంటే. అందుకే నాకు మామిడికాయలు ఇవ్వబుద్ధి కాదు. ఏ సారీ సాయంత్రం అత్తి మరి. ఫస్ట్ అయితే తిరిగి ఓరా అయితా గాని. అగో నిమ్మకాయలు కూడా బాగానే వేసినట్టున్నాయా? కాస్తే ఇయ్యల్లా. వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా మా ఇంటికి వెళుతున్నా, నా మనసు మామిడికాయ మీద వదిలేసి వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా. రమ్మని సాయంత్రం రమ్మని గంత మంచిగానే చెప్పబడుతునిగా. అల్లరి వెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రా. సరే అప్పుడే అత్త, బాయ్. అక్క పూరి చేసినావా? చేసిన తమ్ముడు. మరి పూరీలకు పప్పు చేసినావా, ఆలుగడ్డ చేసినావా? పూరీలకు పప్పు చేసిన తమ్ముడు. మరి చట్నీ చేయలేదా? చట్నీ కూడా చేసిన. చట్నీ చిక్క చేసినావా, పల్సగా చేసినావా? దేవుడా, చిక్కనే చేసిన. మరి ఇప్పుడు పూరి చేసింది ఉందా, మళ్ళీ చేస్తావా? ఏందా తమాషా? రామా, పూరీలు ఇప్పుడు వేసిన గరం గరం ఉన్నాయి. మరి గరం గరం ఉంటే జల్లిని తినొచ్చా? తినరాకుంటే ఇక్కడికి వెళ్ళి వీకు. అగో మర్యాద లేకుండా గిట్లా వీకు అని పడుతుంది. మరి లేకపోతే టిఫిన్ తినచ్చిన, టిఫిన్ తినాక నా తలకాయ తింటాను. అగో కస్టమర్ అన్నోళ్ళు ఏమేముందో అడిగి కొనుక్కోరా? కస్టమర్లు అన్నాక అడిగే కొనుక్కుంటారు, నీ లెక్క అడిగి 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 కొనుక్కోరు. అది ఇదా? నన్ను అవమానించినావుగా, రేపు పొద్దుగాలక ఈ హోటల్కే రాను. ఇప్పుడైతే పూరి పెట్టు. ఎవరు? అగో చిట్టమ్మ, పెద్ద పెద్ద గంజులు తోముతున్నా, చుట్టాలకి ఇట్లా వచ్చి రాయింది. మా ఇంటికి ఎందుకు వస్తారు చుట్టాలు? మేము రానియం కదా.
ఏంది చుట్టాలని రానియరా? ఎందుకు? ఎందుకా? మేము వండుకొని తినేది మాకే చాలది, ఇక వాళ్ళకేం పెట్టాలి? పోసి దీని దుంపతగా అబ్బో మా మంచోళ్ళే, మరి చుట్టాలన్నప్పుడు ఇంత పెద్ద గంజలు ఎందుకు తోముతారు? అగో మేము వండుకొని తినద్దా? ఏంది గింత పెద్ద గంజు అనుకుంటారా? ఆల్రెడీ వండుకున్నాం, తిన్నాం, బోల్ తోముతున్నా. ఇది ఎక్కడ ఫిలాసఫీ నాకు అర్థం కాదు. ఏంది ఒక్క పూటకే గింత పెద్ద గంజలు తింటారా? అంతేగా. ఏ లేదు, ఆ మధ్యలో అయితే పెద్ద గంజలు వండుకొని తినేటోళ్ళం. ఈ మధ్యలో కొంచెం తినుడు తగ్గించినాం గాని. ఏదో కథలు చెప్పరు. వామ్మో, మీరు మనుషులా లేకపోతే తిండిపోతు రాక్షసులా? అగో అమ్మో, మీరే వచ్చిరా? కొంచెం పెద్ద నేనే వచ్చుతోనిగా. అగో అందరు కలిసి ఎటు పోతారు? ఆడుకోవడానికి. ఏంది ఆడుకోనీకి పోతారా? ఇంత ఎండలు ఆడుకోనీకి పోతే మా తమ్ముడు చిక్కిపోడా? అక్క నేను చిక్కిపోనే, నా అచ్చుడితోటి తింటా కదా. నీ నోట్ల మందు పోయ్యా. అరే తమ్మ, నువ్వు బయటకు పోయి ఆవిడేమద్దు. చూసుకున్నా నువ్వు బక్కయినావు అనుకో, మన వంశపరువు పోయినట్టే. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంది బకాయి అయితే వంశపరువు కూడా పోతుందా? అవు మళ్ళా మా వంశం గురించి మీకు తెలియదు. మాకెందుకు తెలియదు మీ తిండిపోతు వంశం అని? ఇగో మీరైతే ఓన్లీ, మా తమ్ముడు రాడు. అక్క నాకు మళ్ళీ ఆకలి అవుతుంది. నాకు తెలుసురా నువ్వు మళ్ళీ ఆకలి అవుతుంది అంటావని, అందుకే తౌడున్న కుడిది వేసి పెట్టిన, పోయి తినిపో. అబ్బా అక్క ఊక తవడున్న కుడదే నానే, అప్పుడు నాకు చికెన్ తిన బుద్ధి అవుతుంది. అరే నిన్ననే 20 కొల్లం తిన్నాం కదరా, మళ్ళీ చికెన్ అంటానేమేంద్రా? మరి మటన్ తిన్నావా? ఇప్పుడైతే ఆ కుడిది ఆవుపో, చూద్దాం తర్వాత గాని. డబ్బులు ఎంత? 500 గంతనా? ప్లేట్ పూరి 30 రూపాయలే కదా. కదా, మరి ఎంత అని అడగబడుతుంది? జోకులు బాగానే ఎత్తాను. ఏదైనా షార్ట్ ఫిల్మ్ ట్రై చేయి. షార్ట్ ఫిలిం ఎందుకు, డైరెక్ట్ సినిమాలే ట్రై చేస్తా. అవురా పసిగా, నిన్న నన్ను తినిపించవని ఇవాళ నాకు తినిపించడం పడతానని నన్ను విడిచిపెట్టి వచ్చినవారా? అది అరే ప్రవీణ్, ఎటు పోతున్నావురా? ఏం లేక నందు 10th పాస్ అయింది కదా, కంగ్రాచులేషన్స్ చెప్పేదానికి పోతున్నా. ఏంది నందు 10th పాస్ అయిందా? అబ్బా, వీడి నుంచి తప్పించుకోవాలంటే ఇదే మంచి ఛాన్స్. అరే నందు పాస్ అయింది నీకు తెలియదారా? నాకు తెలియదురా. అలాగా? అరే పిచ్చోడా, నందు పాస్ అయింది కదా, ఇలా దావత్ ఇస్తుంది కదా, నువ్వు పూరి తినుడు ఎందుకని నేను తీసుకురాలేదు. ఏదో ఎట్టకారాలు వద్దు. అవునా? దుర్మార్గుడా. అరే ఇంకేముందిరా, నందు దగ్గరకు పోయి కంగ్రాచులేషన్ చెప్పి దావత్ అడుగుదాంపా. పోదాం కానీ. అరే ఒక 30 రూపాయలు చిల్లర ఉన్నాయా? చిల్లర రారా? చిల్లర లేవు కానీ నోట్లు ఉన్నాయిరా. నోట్లు ఉన్నాయారా? చిల్లర అయితే మంచిగా ఉండు కానీ. సరే నోట్లు అయితే నోట్లు ఇరా. ఎందుకు? ఇప్పుడే పూరి తిన్నరా. సార్ ఎందుకు ఇటు తేడాగా ఉన్నాడు సార్ నాకు? అగో గట్లా పిచ్చోడా, నందుని దావత్ అడుగుదామంటే ఒంట్లో శక్తి ఉండద్దారా? అవునా? నిజమా? అవునా, కరెక్టే. ఈ ఒక్క పైసలు. ఏంటమ్మా? వాళ్ళు ఎవరు బిడ్డ వచ్చేటోళ్ళు? మన శంకరన్న బిడ్డ నందినామే. అవునా? సర్పంచ్ గిట్ట అయిందా ఏంది? కాదు, అంతకన్నా ఎక్కువ 10వ తరగతి పాస్ అయింది. అవునా? మా తల్లి. మీరు చాలా గ్రేట్ నందు, మీరు 10th పాస్ అయ్యి మన ఊరు పేరు నిలబెట్టినందుకు. థ్యాంక్ యూ.
మీరు ఇలాగే ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి అలాగే పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోవాలని కోరుకుంటున్నా. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? థ్యాంక్ యూ నందు, మరి నీకు ఎంత పర్సెంట్ వచ్చింది? ఓ పట్టే అంత పర్సెంటేజ్ వచ్చింది. ఏంది పట్టెంత పర్సెంట్ వచ్చిందా? అమ్మ బాబాయ్ దీనికి ఏమైంది? 10th పాస్ అయిందిగా పిసలేసినట్టు. ఏ ఆగు నువ్వు, దాని విలువ. నందు, ఓ నందు, ఓ ఫోన్ నందు, నందు లేవే, లేవు. ఆగే అట్లా లేపుతాడు, లేవదు నేను లేపుతావు. ఒకరే అమ్మా ఆగు, మీరిద్దరే ఉన్నారే. డప్పులోలు వేయర్రా, డప్పులోలు వేయర్రా. మేము అచ్చుడేంది, డప్పులోలు ఓడేంది? అసలు ఏమంటున్నవే? పగటి కళలు ఇట్లా అంటున్నవేంది? ఊరిని అక్క, ఇదంతా కలేనా? ఆ డప్పులు ఎగురులు ఊరోళ్ళంతా నన్ను మెచ్చుకునుడు ఇవంతా కలనేనా? కలనే, కల కాకపోతే నిజం అనుకుంటానా? ఇది కల గంతే. అయ్యో ఇది కలనేనా? షట్ 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 అంతే కదా. సరే గాని కంగ్రాచులేషన్స్ నందు. థ్యాంక్ యూ నందు. నువ్వు 10th పాస్ అయినావు గానీ మరి మాకేమన్నా ఉందా లేదా? అవు ఎందుకు లేదు, చాయ్ పెట్టుకొత్తావు తాగేరు. ఏందే జస్ట్ చాయ్ తాపిస్తావానే? మరి మంద అవుతారా? చెప్పుర్రి తాగుతారా? నీ ఎంకమ్మ బాటిల్ పడి చంపుతా. మేము మందు తాగటాలు తిరిగి కనిపిస్తానవానే? ఇన్స్టాలా యూట్యూబ్ లా ఆడోళ్ళు మందు తాగే వీడియోలే కనిపిస్తాయి. మరి మీరు ఇట్లా అలవాటు చేసుకున్నారా అని అడుగుతున్నా గంతే. వాళ్ళు ఆడోళ్ళే, మరి మీరు? మేము ఇక్కడోళ్ళమే, మేము మందు తాగం. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. అబ్బా ఇక్కడోళ్ళు మందు తాగారా? మేమేదో నువ్వు 10 పాస్ అయినవని చికెన్ థమ్స్అప్ తోటి దావత్ ఇస్తావని అత్తే మీరు మందు తాగుతారా? దా నువ్వు వచ్చి కలుపుతావా మందు? ఇదేనా నీ సంస్కారం? ఇదా సంస్కారం? నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా? మీ గురువులు ఈ సంస్కారం నేర్పిర్రా? అయ్యో నా ప్రాణ స్నేహితులారా, ఆపుర్రిగా మీ ఉపన్యాసం. ఇంకోసారి మిమ్మల్ని తాగుతారా అని అడిగా, చాలా తప్పైందిగా. నందు 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 ఈడేందే నందు నందు అనుకుంటూ వచ్చి పంది లెక్కల పడ్డాడు. అరే పసి లేరాలే, ఎందుకురా నేనంటే నీకు గంత అభిమానం? తెలుసు కదా నాకు ఇవన్నీ నచ్చాయని. వాడు నీ కాళ్ళ మొక్కుడు కాదు, అవో బట్ట పేగు తట్టుకొని కింద పడ్డాడు. అవునా? నా మీద అభిమానం కొద్ది మొక్కిండు అనుకున్నా. సరే తరలే. అభిమానమే నందు, అభిమానమే. నువ్వు 10th పాస్ అయినావు కదా, నీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి వచ్చిన. బెస్ట్ ఆఫ్ లక్ నందు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ మొద్దు చదువు సల్లగుండా. పాస్ అయితే బెస్ట్ ఆఫ్ లక్ కాదురా చెప్పేది, కంగ్రాచులేషన్స్ అని చెప్తారు. అవునా? అంటే మనోడు 10th ఫెయిల్ కదానే. వారిక నువ్వు అందరి ముందర నన్ను ఇన్స్టాల్ చేయకే. దేవుడా, అంటే నువ్వేమన్నా యాప్ వారా ఇన్స్టాల్ చేయడానికి? నేను చెప్పలేదానే ఆడు చదువులో మొద్దానే. ఓహో అందుకేనా ఇన్సల్ట్ కు బదులు ఇన్స్టాల్ అంటాడు. 10th ఫెయిల్ కదానే పాపం. ఇగో మీరు ఇంకోసారి 10th ఫెయిల్ అని ఎగతాలు చేయకూరి. వాడు జస్ట్ కొంచెంలో ఫెయిల్ అయ్యిండు. ఏంది కొంచెంలో ఫెయిల్ అయ్యిందా? జస్ట్ ఒక 5 సబ్జెక్టులు వెళ్తే ఈజీగా పాస్ అయ్యేటోడు. ఇక వాడు 5 సబ్జెక్టులు పాస్ కావాలంటే ఇంకా 5 జన్మలు ఎత్తాలి. ఏ ఆపురి పాపం, వారి ఇజ్జత్ ఇంకా కూడా ఏం ఇస్తారు కానీ. ఇగో నందు, నువ్వు 10th పాస్ అయినావు కదా, మరి మాకేం లేదా? ఎందుకు లేదు? ఫ్రిడ్జ్ లో పురుగుల మందు పెట్టినా, పోయి తాగుపోర్రి. ఫ్రిడ్జ్ లో పెట్టినావా? సరే. అరే అది పురుగుల మందు అట్రా. ఏదైతే మా కిక్ ఎక్కుతా అయిపోయా. నీ బొందరా, అది తాగితే మనం సచ్చూరుకుంటాం. ఆ పని ఏదో తొందర భూమికి ఇంత బరువన్న తగ్గుతుంది. టూ మచ్ గా మాట్లాడుతున్నావు, నీ అంతు చూస్తా. ఏ ఆపురి మీ లొల్లి పాడుగాను, ఇట్లా కొంతాగం నీ. చూడు నందు, వాళ్ళు నన్ను ఎట్లా అంటారు. అరే ఆపురి అన్న కదా. సరే ఇప్పుడు మీకు దావతే కదా కావాల్సింది, నేను ఇత్త తీయరిగా.
5 కిలోల చికెన్ తెత్తా, 2 లీటర్ల థమ్సా బాటిల్ 2 తెత్తా చాలా. మరి మాకు మందు మందా మీకోసం పురుగుల మందు తెత్తా తాగురి. మందట మందు ఈ మొద్దుగాళ్ళకు. సరే గాని ఎప్పుడు చేసుకుందాం ఈ దావత్? అరే పసి ఏండి, నేను మీకు పైసలు ఫోన్ పే చేస్తా, మీరు 5 కిలోల చికెన్ అండించుకొని 2 థమ్సా బాటిల్ పట్టుకొని రాదు. సరేనే, తొందరగా ఫోన్ పే దారా. అబ్బా అక్క మళ్ళా ఆకలైతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. 2 కిలోల మామిడికాయలు గంపలున్నాయి, పోయి తినిపోరా. ఆ గంపల పనులు అప్పుడే తిన్నా అక్క, మళ్ళా ఆకలైతుంది. తిన్నవారా మా మంచి తమ్ముడు, అన్నం అండి పప్పు అండి పెడతది. అబ్బా అక్క నాకు పప్పు వద్దు, నాకు చికెనే కావాలి. చికెనే తెచ్చుకుందామారా. సరే అయితే పోదాంపా. అగో ఎటో పోతుర్రు అంబుజా ఫ్యామిలీ. మేమా చికెన్ కోతనం తుమ్మమొద్దు. తుమ్మొద్దా? మరి నువ్వు మాకు మర్యాద చేసినప్పుడు మేము కూడా నీకు మర్యాద ఇవ్వాలి కదా. అంతేగా అంతేగా. ఓహో, నీ బాడీతో పాటు నీ మాటలు కూడా చాలా డెవలప్ అయినాయి కదా. సరే గాని అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఎటో పోతారు. మేమా చికెన్ కోతనం, మీరెటు పోతాళ్ళు? మేము కూడా చికెన్కే పోతాం. మేము చికెన్ అండిచ్చి దావత్ చేసుకుంటున్నాం. అవునా, మన మనిషికి ఎంత వేసుకున్నారు? ఎంతేంది, మన నందు 10th క్లాస్ పాస్ అయింది కదా, అదే దావత్ ఇస్తుంది. ఏంది నందు పాస్ అయిందా? ఏంది అదే దావత్ ఇస్తాందా? అగో వీళ్ళేంద్ర దెబ్బకు మాయమయ్యారు. వాళ్ళు ఎటానమని కానీ మనం చికెన్ కోదా. నందు 10th పాస్ అయిన వాటగానే, కంగ్రాచులేషన్స్. అక్క పాస్ అయినందుకు దావత్ ఇస్తాను అటగా. నేను దావత్ ఇచ్చేది మీకెవరు చెప్పిర్రా? ఇంకెవరు చెప్తారే, ఆ ఎండి గాడును పసిగాడే చెప్పవచ్చు. దొంగ బాడుకావులు, వాళ్ళకి ఇచ్చుడు ఎక్కువ అంటే ఇంకా ఊరంతా చెప్పుకొస్తారా? మరి దావత్ ఏడిస్తాలే, ఇంటికన్నా లేదా మామిడి తోటల్నా? అక్క వట్టి చికెన్ అయినా మటన్ తోడు కూడా ఇస్తా అయిపో దావత్. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా. అబ్బా నందు, వాళ్ళ అత్తే మాకు ఒక్క ముక్క కూడా దొరకదే. అబ్బా ప్లీజ్ వాళ్ళని అర్థం చెప్పే. సరే సరే, ఇగో చిట్టమ్మ, కొంచెమే చికెన్ తెప్పించుకుంటానమే, అది మాకే సరిపోదు. అగో మేము బాగానే తింటామా? మా తమ్మునికో 10 కిలోలు, నాకో 10 కిలోలు అయితే అయిపోయాయి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏంది మీరు 10 కిలోలు తింటారా? నేను వీళ్ళందరికి అందించేదే 5 కిలోలు. అయ్యో 10th పాస్ అవుతుంది, మా ఇద్దరికి 20 కిలోలు తెచ్చి తినిపిస్తే నీకు పుణ్యం రాదా? అది కాదే. అది కాదు ఇది కాదు నందు, మాకు తెలియకుండా మీరు దావత్ చేసుకున్నారు అనుకో, నువ్వు ఇంటర్లో ఫెయిల్ అవుతావని చెప్పిస్తా. మేము తిండిపోతలేని చెప్పించినాం అనుకో, ఖచ్చితంగా తగులుతుంది. అన్ని అడగోలు మాటలు, అబద్ధాలు. దేవుడా, సరే మీ అందరికి దావత్ ఇస్తా. కంగ్రాచులేషన్ 10th పాస్ అయినందుకు. థ్యాంక్ యూ రాము. ఏందక్క వీళ్ళందరికి దావత్ ఇస్తున్నావా? అవును రాము, నీకు కూడా కావన్నా దావత్? నాకెందుకు అక్క పార్టీ? నేను రోజు అన్నం తింటలేనా? వారానికి ఒకసారి చికెన్ తింటలేనా? రోజు అన్నం తినేటోళ్ళకి దావత్ ఇచ్చే పుణ్యం రాదక్క. ఆకలితో ఉన్న వారికి పిరికెడు అన్నం పెడితేనే పుణ్యం వస్తుంది అక్క. అక్క నువ్వు 10th పాస్ అయినందుకు ఒక్కసారి అన్నదాలకు అన్నం పెట్టి అక్క. అక్క రోజుల వాళ్ళ కడుపు నింపుతాయి, దేవుడే సంతోషిస్తాడు. అక్క మనకంటే ఆకలి విలువ తెలియదు కానీ అన్నం లేక చాలా మంది బాధపడుతున్నారు అక్క. ప్లీజ్ దయచేసి ఒక్కసారి నన్ను అందకం దాతరగండి. అమ్ము, చిన్నదానివైనా మంచి మాటలు చెప్పినవురా.
నువ్వు నిజంగా మాకు మంచి మంచి మాటలు చెప్పినవురా. అరే అమ్ము, నువ్వు అన్నట్టే ఈ ఫుడ్ని ఆకలితో ఉన్న వాళ్ళకి పెడతారా?